As I told in short video, how do we reduce our weight? By following 5 steps, that is water and diet, healthy diet, physical activity, sleep and calories awareness. Coming to the water, it is always depends upon how many liters of water we take every day. Most of the patients used to say that I can't take more liter of waters, I feel nausea. ఎందుకండి నాసియా? వీ డూ హ్యావ్ అదర్ ఆప్షన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ empty water, you can also replace with fenugreek water. And also it is summer where you can take more liters of buttermilk. And our other options, like you can take start your day with taking 1 glass of hot water. After 30 minutes take 1 glass of hot water with 1 spoon of honey. And also if you add 1 tablespoon of lemon, there is more options where you can choose the water in other places also. డ్రింక్ కోకోనట్ వాటర్ ఆర్ జ్యూసెస్. ఎందుకు వాటర్ అని ఇంత ప్రెస్ చేసి చెప్తున్నాను అంటే, వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హైడ్రేట్ అవుతుంది. హైడ్రేట్ అయినప్పుడు మనం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, మనకి ఎక్కువ ఆకలి కూడా. వీ హ్యావ్ టు డ్రింక్ అట్లీస్ట్ 2.5 to 3 liters of water every day. I did not say 3.5 to 4 liters because it is not possible, because I have tried this. At least 2.5 liters to 3 liters try to have on every day. And coming to healthy diet, హెల్తీ డైట్ నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. ఎప్పుడు మనం ఫుడ్ని ఆల్వేస్ స్టార్ట్ యువర్ డే విత్ ప్రోటీన్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ ఎనీ cereals ఆర్ ఎనీ pulses, sprouts ఎక్సెట్రా. మనం ఎప్పుడు ఫ్రూట్స్ అవైలబుల్ లేదంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే మీకు 2 బనానాస్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఫ్రూట్ అంటే ఎవ్రీడే ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీడే యాపిల్ ఆర్ పొమోగ్రనేట్ ఆర్ ఎనీ అదర్ ఫ్రూట్స్. యూ కెన్ ఆల్సో టేక్ ఈజీలీ అవైలబుల్ బనానా. అండ్ ఆల్సో if fruits were not available, in the place of fruits you can take వెజిటేబుల్స్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయండి మనం తీసుకోవాలన్నా. యూ కెన్ టేక్ అట్లీస్ట్ 1 carrot or 2 carrots. And also beetroot, you can eat cucumber. And also you can, as I said in the earlier video, you can also consume kohlrabi. It is very good for the diabetes as well. ఇంకా మీకు అంతా కూడా లేదు, ఐ కాంట్ స్కిప్ మై బ్రేక్ఫాస్ట్ విత్ దిస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అంటే, దెర్ ఈస్ అనదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వేర్ యూ కెన్ ఈజీలీ టేక్ అండ్ ఎంజాయ్ ద బ్రేక్ఫాస్ట్. ఈజ్ ఫర్ గుడ్ ఆప్షన్, యూ కెన్ గో ఫర్ ఇడ్లీస్, 2 ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఆల్సో గ్రీన్ గ్రామ్ దోశ, పెసరట్టు దోశ, ఇట్ ఈస్ ఆల్సో హెల్తీ వర్షన్. అండ్ అది కూడా కాదు అంటే, యూ కెన్ ఆల్సో రీప్లేస్ విత్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విత్ eggs. You can also take 2 to 3 boiled eggs. And also you can add egg with the spinach leaves. You can make it as omelette. You can eat omelette, right? It is very healthy and also it is tasty also. Like that you can take 3 meals also, but make sure to take how many calories you are consuming. If you are taking 2 eggs, take two omelette. You can till lunch you won't feel. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కమింగ్ టు ద లంచ్ వచ్చేసరికి మీరు బిఫోర్ గోయింగ్ టు హ్యావ్ ఏ లంచ్ ఏదైనా ఫ్రూట్స్, సమ్ సలాడ్స్ తీసుకోండి, కుకుంబర్, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బిఫోర్ గోయింగ్ టు లంచ్ వాటర్ బాగా తాగండి, ఒక 1/2 లీటర్ వాటర్ తాగండి. అప్పుడు మీకు ఎక్కువ తినబుద్ధి అవ్వదు, పొట్ట ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది చెప్తా ఉంటారు, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్ అండ్ లంచ్ లైక్ ఏ క్వీన్ అండ్ డిన్నర్ లైక్ ఏ స్లేవ్. ఓకే, ఐ అగ్రీ. ఒకటి చెప్పండి, విల్ కింగ్ హీట్ ఓన్లీ 1 ఐటమ్? మీరు చాలా మూవీస్లో చూసింటారు, రాజు తినేటప్పుడు ఎన్ని పెట్టింటారు ప్లేట్ల మీద. దే యూస్ టు ఈట్ ప్రోటీన్, వైటమిన్స్, ఫైబర్స్, ఎవ్రీథింగ్. బట్ వాట్ వీ వర్ డూయింగ్ ఈజ్ హ్యావింగ్ మసాలా దోశ ఆర్ లెమన్ రైస్ 1 ప్లేట్ ఆఫ్. అలా తింటే మనం వెయిట్ అనేది ఎప్పుడు రెడ్యూస్ అవ్వలేము. మనం హెల్తీగా తినచ్చు, వెయిట్ కూడా రిడ్యూస్ అవ్వచ్చు. చిన్న చిన్న టిప్స్, లంచ్ చేసేదానికన్నా ముందు కొంచెం ఒక 1/2 లీటర్ వాటర్ తాగండి, లేకపోతే కొంచెం సలాడ్స్ తీసుకోండి. తర్వాత మీల్కి వచ్చేసరికి కొంచెం రైస్ క్వాంటిటీ అనేది తీసుకోవద్దు అని నేను చెప్పను, బికాస్ అది అవ్వదు, మన ఇండియన్స్కి రైస్ లేకుండా అవ్వదు. బట్ క్వాంటిటీ అనేది ఎంత తీసుకుంటున్నారు?
మీరు రైస్ తినే ముందు వేరేది ఏదైనా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటే మీకు ఆకలి అది ఏది నాకు వద్దు అంటే మీరు వాటర్ కూడా తీసుకోవచ్చు కదండీ. వాటర్ అంటే ఈజీగా దొరుకుతది. తీసుకున్న తర్వాత తినండి. తింటే ఎప్పుడు ఆకలిగా అనిపించదు. అలానే మీరు ఎప్పుడు మీల్ తీసుకునేటప్పుడైనా అట్‌లీస్ట్ కొంచెం కర్డ్ రైస్ తీసుకోండి. లేకపోతే 1 కప్ ఆఫ్ కర్డ్ అయినా తినండి బిఫోర్ ఫుడ్. ఎందుకంటే అది ప్రోబయోటిక్ మన గట్‌కి చాలా మంచిది. అది చేయొచ్చు. అండ్ ఆల్సో చపాతీస్ తీసుకోండి. చపాతీస్ గూడా డైట్‌లో ఉన్నానని 3, 4 చపాతీస్ కాకుండా 1 ఆర్ 2 చపాతీస్ తీసుకోండి. ఇలా రైస్‌ని తగ్గిచ్చేసి ఇది చేసుకోండి. ఇది గూడా కాకుండా మీరు సంగటి తినేవాళ్ళు సంగటి తినొచ్చు. సంగటి చాలా మంచిది హెల్త్‌కి. అలానే రాగి జావ గూడా తాగొచ్చు. రాగి జావ అనేది గూడా బెస్ట్ ఆప్షన్. బట్ చాలామందికి సంగటి నచ్చని వాళ్ళు వేర్ యూ కెన్ అడాప్ట్ రాగి జావ యాజ్ యువర్ రెగ్యులర్ లంచ్ వన్ ఫుడ్ ఐటెమ్. అండ్ కమింగ్ టు ద మీల్, మీరు నైట్ మీల్ మీరు అట్‌లీస్ట్ 7-7:30 లోపల మీ డైట్‌ని క్లోజ్ చేసేయాల. స్టాప్ చేయాల. మీరు ఏమేమి తింటారో ఈ లోపలనే చేయాల. వేర్ మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ పేషెంట్స్ చెప్తా ఉంటారు, ఐ యామ్ ఓన్లీ డూయింగ్ హాల్ వర్క్ కోర్స్ బట్ ఐ యామ్ నాట్ రెడ్యూసింగ్ వెయిట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఇక్కడ. మీరు పర్ డేకి 1000 క్యాలరీస్ తింటున్నారు. బట్ మీ హౌస్ పని అంతా చేసే లోపల మీకు 500 క్యాలరీసే బర్న్ అవుతుంది. ఇంకా 500 క్యాలరీస్ అనేది ఎక్కడ పోతుంది? ఇట్ హ్యాస్ బీన్ అక్యుములేటింగ్ ఇన్ అవర్ బాడీ యాజ్ ఏ ఫ్యాట్. మనం 1000 క్యాలరీస్ తీసుకున్నా కూడా 1000 క్యాలరీస్‌ని బర్న్ చేయలేకపోతున్నాం. ఏదైతే బర్న్ చేయలేకపోతామో అదే ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అవుతుందనమాట. ఓకేనా? ఇది మీరు ప్రతి మీలు తీసుకోండి. బట్ హెల్తీ వేలో తీసుకోండి. మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మనం అన్నీ అది తినాలా, ఓట్సే తినాలా, అన్ని లీటర్స్ పాలు తాగాలా, యాపిలే తినాలా, పొమోగ్రానేటే తినాలని కాదు. మన సరౌండింగ్స్‌లో మనకి ఏదైతే ఈజీగా అవైలబుల్‌లో ఉంటదో, ఏది అయితే మంచిగా అనిపిస్తదో దాన్నే తీసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఫుడ్ వాట్ వీ హ్యావ్ టేకెన్ అనేదే ఉంటదనమాట. ఓకే. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు నేను చెప్పినాను కదా, మీరు 1000 క్యాలరీస్ తీసుకొని 500 క్యాలరీస్ మాత్రమే వర్క్ చేస్తే ఇంకా 500 క్యాలరీస్ అనేది మనకు ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతూ పోతుందనమాట మన బాడీలో. సో టు బ్రేక్ దోస్ 500 క్యాలరీస్ ఆల్సో అట్‌లీస్ట్ వీ హ్యావ్ టు డూ వర్కౌట్ ఫర్ 30-35 మినిట్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ 3-4 అవర్స్. జస్ట్ 30-35 మినిట్స్ అనేది మీరు వర్కౌట్ చేయండి. వర్కౌట్‌కి అంటే మేము జిమ్‌కి వెళ్ళాలా, మాకు అంత టైం ఉండదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీవన్ టు గో టు ద జిమ్. వేర్ యూ కెన్ చూస్ వన్ యూట్యూబ్ ఎనీవన్ హూవర్ గైడింగ్ ఫర్ ద వర్కౌట్. యూ కెన్ ఫాలో దెమ్ అండ్ డూ ద వర్కౌట్. Coming to me, I used to follow Dance with Deepti. Every day I used to spend 30 minutes for that. Alaga, there is no particular time where you have to do the workout. You can also do it on morning. If not possible, you can also do it on evening. Everything it has to depend on how we spend time for ourselves to become healthy. Okay, ఇది physical activity. And most of the people who were doing work from home, they won't even get up and drink the water, and they used to hold the urine for long time because they did not get the time. This is not correct. If you are not healthy but if you are wealthy, it does make a great difference. Everything what we are doing was to maintain our health beautiful, right? We have to go run for wealthy lifestyle. Okay, ఇది ఫిజికల్ యాక్టివిటీ. తర్వాత వాకింగ్ అంటే ఇప్పుడు నేను ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో వాళ్ళు ఓకే, మేము లేయలేము, టైం ఉండదు అంటారు. ఎవ్రీ 30 మినిట్స్‌కి అట్‌లీస్ట్ మీరున్న దగ్గర నుంచి నెక్స్ట్ రూమ్‌కి, లేకపోతే మీరున్న దగ్గర నుంచి బయటికి జస్ట్ అలా వాక్ చేయండి. ఒక 5 మినిట్స్. ఫర్ ఎవ్రీ 30 మినిట్స్ యూ షుడ్ టేక్ అట్‌లీస్ట్ 5 మినిట్స్. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ టాస్క్ టు టేక్ 5 మినిట్స్ ఫర్ ఎవ్రీ 30 మినిట్స్. ఇఫ్ నాట్ ఎవ్రీ డే మార్నింగ్ ఒక 30 మినిట్స్ ఆర్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వర్క్ 30 మినిట్స్ వాక్ చేయండి. మినిమం మనము 6000 నుంచి 7000 స్టెప్స్ వాక్ చేయొచ్చు. 6000 అంటే ఇది చాలా అనుకుంటారు, బట్ అదేం కాదండి. మీరు ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా వాక్ చేస్తే మినిమం మీరు 3000 స్టెప్స్ అనేది వాక్ చేసినట్టే. ఫోన్ పట్టుకొని స్లోగా కాకుండా కొంచెం మనం ఎఫర్ట్ పెట్టి వాక్ చేయాలి. ఇది వాక్ అనమాట. ఓకే, ఇలా వాక్ చేయాలి. తర్వాత వచ్చి కమింగ్ టు ద స్లీప్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్, బికాస్ దోస్ హూ ఆర్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ నాట్ ఓన్లీ దోస్ పీపుల్, ఫర్ ఆల్ ద పీపుల్ నవ్ ఏ డేస్ లైఫ్ స్టైల్ విల్ బీ హ్యావింగ్
more stress. Due to more stress, there is a hormone called cortisol. It will be releasing in our body. It makes you to put on the weight easily. సో ఇప్పుడు మనం దీన్నంతా కంట్రోల్ చేయాలంటే స్ట్రెస్ని మనం కంట్రోల్ చేయడం కష్టమే. అందరి లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. బట్ అట్లీస్ట్ మనం లైఫ్ స్టైల్ అయినా మనం చేంజ్ చేసుకుంటే మనం ఎఫర్ట్ పెట్టినందుకు కొంచెమైనా ఓకే. ఇప్పుడు అందరికీ 11 అవుతుంది, 12 అవుతుంది. బెడ్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక 10 మినిట్స్ అలా వాక్ చేసుకొని పీస్ఫుల్గా పడుకోండి. మీరు 12కి పడుకున్నా 11కి పడుకున్నా మినిమం 6 to 7 అవర్స్ మెయింటైన్ చేసుకోండి. 12కి పడుకుంటే మార్నింగ్ 7 వరకు పడుకోవడము, లేకపోతే 8 వరకు అలా రొటీన్గా ఫాలో అయితే హార్మోన్ అనేది బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. మనకు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ క్రేవింగ్స్ అని అనిపించదు. అలానే స్టార్టింగ్లో మీరు ఏది స్టార్ట్ చేయాలనగా ఇఫ్ వర్కౌట్ అవ్వచ్చు, ఏదైనా జాబ్ అవ్వచ్చు, ఏదైనా సరే అది మనకు సెట్ అయ్యేంత వరకు కొంచెం టైం అనేది పడుతుంది. నువ్వు 2 days చేసి అబ్బో ఇది నా వల్ల కాదు అంటే అది అవ్వదు. మినిమం 10 to 15 చేస్తే నెక్స్ట్ 16th డేకి మీరు చేయకుండా ఉండలేకపోతారనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్ అండ్ యూ డెఫినెట్లీ విల్ ఫీల్ హ్యాపీ టు మేక్ యువర్ సెల్ఫ్ చేంజెస్ టు బికమ్ హెల్తీ. ఓకే. స్లీప్ తర్వాత వచ్చేసి క్యాలరీస్ అవేర్నెస్ అని చెప్పినాను కదా. ఎందుకు ఇది చెప్పినానంటే మనం ఎంత తీసుకుంటున్ననేది ఎప్పుడు మనం చాలా కాన్షియస్గా ఉండాలా. ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్గా ఉండి మనం అన్నీ కరెక్ట్గా చేయడం చాలా కష్టం. ఐ అగ్రీ దట్. బట్ వీ హ్యావ్ టు మెంటలీ పుట్ ద అలారం టు అవర్ బ్రెయిన్ హౌ మచ్ calories we are taking every day. If you are taking 1000 calories or 2000 calories in one meal, you have to skip next second meal. అలా ఇది చేసుకోండి. ఒకేసారి 2 సార్లు కావాల్సిన క్యాలరీస్ మనం తీసుకున్నప్పుడు వీ హ్యావ్ టు స్కిప్ అనదర్ మీల్, రైట్? వీ షుడ్ బ్యాలెన్స్ ఇట్. వీ షుడ్ నాట్ అనేది ఏం లేదు, మీరు బ్యాలెన్స్ చేయొచ్చు. అలానే ఇది క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అంటారు. కాకపోతే నేను ఏది కంట్రోల్ చేయమని చెప్పాను. మనం క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం అనేది మనము కాన్షియస్గా ఉండి తీసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏదైతే అవాయిడ్ చేయాలి అంటే మనం షుగర్స్ అనేది తీసుకోకూడదు. చాలామందికి స్వీట్ లవర్స్ ఉంటారు, అసలు నేను చేయలేను అది అని అంటారు. ఓకే, మీరు తీసుకోండి. ఎంత తీసుకోవాలి? ఇప్పుడు ఏదైనా షుగర్ స్వీట్స్ షాప్కి వెళ్తారు, 1/2 kg 1 kg తెచ్చుకునే బదులు ఒక 100 grams 200 grams తెచ్చుకోండి. అప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు అందరికీ షేర్ చేశారు, నువ్వే అది మొత్తం తినేయాలనుకోరు అలాగా. సో షుగర్స్ అనేది ఎప్పుడు కంట్రోల్ చేయండి. మీరు హెల్తీ వర్షన్లో క్యారెట్స్తో కూడా ఇంట్లో స్వీట్స్ చేసుకోవచ్చు. షుగర్ బదులు జాగరీ వేసుకోండి. జాగరీ అంటే కూడా ఏదైనా షుగరే అండి. ఇప్పుడు షుగరే, జాగరీలో కూడా షుగర్ కంటెంటే ఉంటుంది. షుగర్ కేన్ జ్యూస్ నుంచి షుగర్ తీస్తాము, అదేం సపరేట్ కాదు, ఇదేం సపరేట్ కాదు. బట్ మీరు లిమిటెడ్ వర్షన్లో తీసుకోండి. అంటే నేను సడన్గా చేయలేను అంటే యూ కెన్ టేక్ ఇట్ ఇన్ లిమిటెడ్ వర్షన్. ఓకే. అలా కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ ఫుడ్స్ లైక్ పూరి తినడము, పానీపూరి తినడము, సమోసాలు, ఎగ్ పఫ్స్, ఇవన్నీ అట్లీస్ట్ మీరు మంత్లో 2 మీ డే కాదని పెట్టుకోండి. ఆ రోజు మీకు ఏదేది నచ్చుతుందో అది మొత్తం తినండి. అలానే ఇది మొత్తం మీరు ఏవైతే నేను 5 పాయింట్స్ చెప్పానో ఇది ఖచ్చితంగా 6 days అనేది ఫాలో అవ్వండి. 7th డే మీకోసం మీకు నచ్చింది మొత్తం తినండి. తర్వాత గోబీ మంచూరి తినడము, బిర్యానీస్ తినడము, అవన్నీ కూడా మీరు ఏది తీసుకున్నా క్యాలరీస్ అనేది కాన్షియస్గా ఉండి తీసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 1000 calories ఫర్ 1 meal, take 500 calories. If you have taken 1000 calories for 1 meal, then skip the other meal. You should adjust with fruits or juices before ending the day. అలా చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, నేను ఇలానే చేశానండి. నేనేం ఎక్కువ డైట్ ఏం చేయలేదు. అట్లీస్ట్ ఏది ముట్టుకోకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఇలా చేయలేదు. నేను ఆల్వేస్ ఏం చేస్తానంటే నేను నా బ్రేక్ఫాస్ట్ మీద మాత్రం చాలా కాన్షియస్గా ఉంటాను. ఐ వోంట్ ఈట్ ఎనీ ఆయిల్ ఫుడ్ అంటిల్ అన్లెస్ ఇఫ్ మై క్రేవింగ్స్ ఆర్ నాట్ ఇన్ మై కంట్రోల్, అంతే. తర్వాత వచ్చేసి లంచ్కి వచ్చేసరికి ఖచ్చితంగా నేను 3-4 ఐటమ్స్ తీసుకుంటాను. ఆయిల్ ఫుడ్ కూడా ఉంటుంది. బట్ కమింగ్ టు ద డిన్నర్ బిఫోర్ 7కి క్లోజ్ చేసేస్తాను. అండ్ వాటర్ అనేది నేను చాలా ఎక్కువ తీసుకుంటాను. నేను వాటర్లో ఫెనుగ్రిక్ వాటర్ తీసుకుంటాను, హాట్ వాటర్ తీసుకుంటాను, అట్లీస్ట్ 1/2 liter వరకు బటర్ మిల్క్ తీసుకుంటాను. ఇది కూడా కాకుండా రాగి జావ ఎవ్రీడే 1 cup ఆఫ్ రాగి జావ తీసుకుంటాను. ఇలా తీసుకోవడం వల్ల నేను ఇప్పుడు కొంచెం జంక్ తింటా ఉన్నా కూడా హెల్తీగా ఉన్నాను. అండ్ అలానే ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా అట్లీస్ట్ నేను 30 minutes స్ట్రెస్ అయినా పర్లేదనేసి నేను ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేస్తాను. అండ్ మినిమం 8000 steps వాక్ చేసి
నా డేని ఎండ్ చేస్తాను. మీరు ఈ చిన్న చిన్న స్టెప్స్ని ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు వెయిట్ రిడ్యూస్ అవుతారు. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ వర్త్ టు వాచ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.